దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియా దేవుని విశ్వాసులారా, దేవుని సంగమా, ఈ ఉదయ కాలం నుండి ఇప్పటి వరకు దేవుడు మనకెంతగానో ఆదరణ, సహాయము దయచేశారు. అందుకు దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించే వారమై ఉన్నాం. గనుక ప్రియులారా, దేవునికి ఏమిచ్చున్నా మనం రుణము తీర్చగలమా? లేదు కదా. గనుక ఈరోజు మరి దేవునిని స్తుతించే సమయం, మరొక గడియ దేవుడు మనకిచ్చారు. అందు నిమిత్తము ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వ సృష్టిని, నీతిని పరిపాలించుచున్న సృష్టికర్తవైన దేవా, నీకు స్తోత్రాలయ. సమయంలో నీ లేఖనమును చేత పట్టుకుని ప్రభా, నీ దాసుడిని నేను ప్రార్థన చేయుచుండగా, దేవా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి, నీ ఆలోచన క్రియలు మాకు కలగజేసి, నీ వాక్యము చేత బలపరిచి నడిపించుమని నీ దీనదాసుడని నేను ప్రభా నీ లేఖనమును చేత పట్టుకుని ప్రభా నీ నామాన్ని బట్టి ప్రార్థన చేయుచుండగా, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి, నీ ఆలోచనతో మమ్మల్ని బలపరిచి, నీ వాక్యము చేత మమ్మల్ని కట్టమని, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని మీరును పరిశుద్ధులు, దేవదూతులు, శరేబులు, కరేబులు, 24 పెద్దలు, 4 జీవులు, 12 ఆత్మనికి ఆదరణ తోడుగా ఉంచి నడిపించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, నీ దీనదాసుడైన నన్ను నా తలంపులు మరుగు చేసి ఈ దినమున, ఈ క్షణమున నీ బిడ్డలకు ఏ మాటలు అయితే అందించున్నాయన్నావో అట్టి మాటలు నీ బిడ్డలకు అందించి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమును అడుగుచు ప్రార్థన చేస్తున్నాను. పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము తోడుగా ఉండి మనందరినీ ముందుకు నడిపించి జ్ఞానముతో బలపరచును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియా నా దేవుని విశ్వాసులారా, దేవుని సంగమా, దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో అనేకమైన విషయాల్లో ఆలోచించాం, పనులు చేశాం, నడిచాం, ప్రయాణాలు చేశాం. అనేక రకాలుగా మనం ముందుకు నడుస్తూనే ఉన్నాం. అయితే ఈ సాయంకాల సమయంలో ప్రభు నీతో ఏం మాట్లాడబోతున్నారు? ప్రభు ఏమైనా నీకు చెప్పనై ఉన్నారా? వాక్యము ద్వారా ఏ మాటలు చెప్పబోతున్నారైనా అనే మాటలు మనం గమనిస్తూ మనం ఆలోచించినప్పుడు ప్రభు మనకు అనేకమైన విషయాలు మనం గమనించేవారుగా ఉండాలి. ప్రియులారా, దేవుడు ఆలోచించిన ప్రతి మాట కూడా మనం అనేకమైన విషయాలు మనం గమనించాలి. మనం అనేకమైన విషయాలు ఇక్కడ ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. మనుషులారా, మీరు ప్రేమించుకుని ప్రేమ కలిగి ఉండండి అంటున్నాడు. సహోదరుల యొక్క ప్రేమ శ్రేష్టకరమైన ప్రేమ అని మాట్లాడుతున్నాడు. ఈరోజు పాఠం ఏంటంటే గమనించుట. గమనించాలి, ప్రతిదీ కూడా గమనించి దాని నిమిత్తము మనం మాట్లాడాలి. ప్రతిదీ కూడా ఆలోచించకుండా ఏ పని చేయకూడదు. గమనించకుండా ఏ పని కూడా మనం ఆలోచించకూడదు. ఇలా ఆలోచనతో కూడా గమనించుకోవాలి. గమనిక అనేది మనిషికి చాలా అవసరము. అది ఎలాగుంది అంటే, ఘనత విషయములోను ఒకరినొకరు గొప్పగా ఎంచుకునుడి, ఆసక్తి విషయంలోను మాందులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుచు, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందును పట్టుదల కలిగి ఉండి, పరిశుద్ధుల అవసరములను పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యమును ఇచ్చుచుండుడి. అంటే ఇక్కడ పిల్లరా, గమనించుడు చాలా అవసరం కదా. ఇక్కడ సహోదరుల యొక్క ఆతిథ్యతను, సహోదరుల యొక్క ప్రేమను ఇక్కడ మనకు గమనిస్తున్నాడు. ప్రభు చెప్తున్నాడు. అంటే సహోదరుడు ఎవరో, బయటివారు ఎవరో, ఇంటివారి కంటే బయటి వారికి విలువ ఎక్కువ ఇస్తాం మనం చాలా విషయాలు. ఎందుకంటే బయటి వారి వల్ల మనకు కొన్ని విషయాల్లో ఉపకారం కలుగుతుంది. కాబట్టి బయటి వాళ్ళ పట్ల చాలా బాధ్యత, పద్ధతి, విధానము కలిగి ఉంటాం. అయితే దేవుడు ఇక్కడ సహోదరుల పట్ల బాధ్యత కలిగి, ప్రేమ కలిగి
మీరు బాధ్యతలు మీ సహోదరుని ఎడల ఎలా కలిగి ఉన్నారో విరుగు పొరుగు వారితో కూడా అలాగే ఉండమంటున్నాడు, సహోదరులతో. అపోస్తుడైన పౌలు నిన్నటి కాలంలో బ్రతిమాలుకున్నాను, అదే బ్రతిమాలుకునటం ఇక్కడ కూడా మీకేం చెప్తున్నాడంటే, నిన్న మనం చెప్పుకున్న అంశకును ఈరోజు చెప్పుకున్న అంశానికి వ్యత్యాసం అంతే. గమనించుట, నిన్నటి కాలంలో కనిపెట్టుట. అంటే ఇలాగ కొన్ని విషయాలు మనం గమనించకపోతే, గ్రహించకపోతే మనకు అర్థం కాదు. గ్రహించటం అనేది చాలా అవసరం. గమనించకపోతే మనకి ఎప్పుడు ఏమి జరిగిపోతుందో, ఏమి జరగబోతుందో, మన వారు తప్పు చేస్తున్నారా లేకపోతే మనం తప్పు చేస్తున్నామా మనం గమనించుకోకపోతే ఒక్కొక్కసారి నష్టపోతాం. మనం ఒక సామెత ఉంది కదా, మనం వాడుతూ ఉంటాం, బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళు బళ్ళు అవుతాయి అంటారు కదా. ఈ మాటలకు ఎలాగూ సమాధానం చెప్తామంటే చాలా ఈజీగా చెప్పేస్తాం సమాధానం. ఎటువంటి సమాధానం చెప్తాం మనం అంటే, అందుకే గమనించకపోతే, జాగ్రత్త పడకపోతే, ఆలోచించకపోతే, దాని జాగ్రత్తలు నువ్వు తీసుకోకపోతే నువ్వు నష్టపోతావు. నీవే కాదు, నీ నష్టము నీతోటే కాదు, నీ పిల్లలకు కూడా అది అనుభవించాలి. అదే జాగ్రత్తలు తీసుకుంటే ఎలాగుంటుంది, నీ పిల్లలకు కూడా సమృద్ధి కలిగి మరి అంచి విశ్వాసముతో వారు నడుచుకుంటారు. అందుకనే సమృద్ధి అనేది చాలా అవసరం మనుషులకి. అందుకే ప్రియులారా గమనించుట, ఈ గమనిక మనిషిలో లేకపోతే చాలా ప్రమాదం. కుటుంబాలే చీలిచ్చిపోతాయి. చాలా తల్లిదండ్రులు ఎన్ని చెప్పినా వినరు, గమనించకపోతే. అందుకే పెద్దలైన వారు గమనించుకుంటూ జాగ్రత్తలు చెప్తే, పిల్లలైన వారు గమనిస్తూ ఏం చేస్తారంటే దానికి ముందుగా వెళ్తారు. అందుకే గమనించాలి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ప్రభు, ఏమన్నాడు అపోస్తలుడు పౌలు, మిమ్మల్ని హింసించే వారిని ఇక్కడ చూడండి, మిమ్మల్ని హింసించే వారిని మిమ్మల్ని దీవించుడి. ఇక్కడ దీవించుడు కానీ మిమ్మల్ని తిట్టివారిని కొట్టివారిని క్షమించకండి, అంటే శపించుకోండి, దీవించండి. చెప్పించకండి, మీరు దీవించడని 2 సార్లు చెప్తండి. మిమ్మల్ని తిట్టివారిని మిమ్మల్ని శపించే వారిని దీవించండి, బలపరచండి, ప్రార్థన చేయండి అంటున్నాడు. ఇదేంటి ఎంతగా లేదా? చాలామంది ఇదేంటి, శత్రువులు జరిగితే పాపం వీడు ఇంకా బతుకున్నాడు, ముందు చెప్పించేస్తాం, ఎన్ని రకాల బూడిదనెత్తి మీద పోతాం, నాశనం అయిపోవాలంటాం. కానీ ఇక్కడ దేవుడేమన్నాడు, మిమ్మల్ని శపించే వారిని మిమ్మల్ని తిట్టిన వారిని కొరకు మీరు శపించకండి, ప్రార్థించండి, ప్రేమించండి అంటున్నాడు. అంటే గమనిస్తూ ఉంటే మన గమనించటం వలన ఎవడు మంచివాడు, ఎవడు చెడ్డవాడు, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో మనకు అర్థమవుతుంది. అందుకే చాలా విషయాల్లో ఒకరు మాట్లాడితే ఒకరు గమనిస్తూ ఉంటారు, ఒకరు వింటూ ఉంటారు. ఎందుకంటే అందులో అతడు మాట్లాడిన దాన్ని బట్టి కొందరు బాధతో మాట్లాడతారు, కొందరు కావాలని మాట్లాడతారు, కొందరు అక్కడ జరిగిన సిచ్యువేషన్ నిమిత్తం మాట్లాడతారు, జరగబోయే న్యాయము నిమిత్తం మాట్లాడతారు, కొందరు న్యాయము ఇద్దరికి సమానముగా చేయాలని కొన్ని రకాలుగా ఇవన్నీ కూడా కూర్చున్న వారు గమనిస్తూ ఉంటారు. అప్పుడు అంటారు, అబ్బాయి మీరు మాట్లాడిందో రకంగా ఉంది, మీరు మాట్లాడే రకంగా ఉంది. కానీ వారికి మనం మాట్లాడుకున్నది కాదు, కానీ గమనిస్తే మనము అందరము కలిపి వాళ్లకు ధర్మమును న్యాయమును సమకూర్చాలి. న్యాయము కోసం వచ్చిన వారే అవతల వాళ్ళు నాకు న్యాయం కావాలంటారు, యువతల వాళ్ళు న్యాయం అంటారు. తప్పు చేసిన వాడు నేను తప్పు చేయలేదని ఒప్పుకుంటాడు, తప్పు చేయని వాడు కూడా నాకు న్యాయం కావాలంటాడు. ఎవరిలో తప్పు ఉందంటే వారి మాటలు గమనించటం వలన ఆ మాటల్లో తప్పు ఎక్కడుందో, వారు ఎలా తప్పు చేశారో మనకు అర్థమవుతుంది. అందుకే గమనించుట. అయితే ఇక్కడ అంటున్నాడు చూడండి, సంతోషించు వారితో మీరు సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి, ఒకరితో ఒకడు ఏడ్చివాడితో ఏడవండి, ఒకరితో ఒకరు మనసు కలిగి ఉండండి. అంటే గమనిస్తేనే కదా అవతలవాడు మంచివాడో చెడ్డవాడో మనకు తెలుస్తుంది. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ అనే మాటకు మనం గమనించాం కాబట్టి ఆ మాటకు మనం ఇంకా దగ్గర అవుతాం. చూడండి, ఒకరిని చేర్చుకునుడి, ఒకరిని గమనించుడి అనే మాటలు ఇక్కడ అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు, ఎచ్చివారు అందు మనసొంచక తగ్గువాటి అందు ఆసక్తులుండి. చూడండి, హెచ్చించుకున్న చోట
హెచ్చించుకునే దాని కొరకు ఆశపడకండి, తగ్గించుకునే దానికోసం మీరు ఆశపడండి. తగ్గించు గుణం కలిగి ఉండాలి. గమనించినప్పుడు ఖచ్చితంగా మనం ఇక్కడ తగ్గుండాలి అనుకుంటాడు. ఎందుకంటే గమనిస్తాడు కాబట్టి అక్కడ పరిస్థితులన్నీ కూడా మనం ఇక్కడ హెచ్చులకి వెళ్తే పనిచేయదు, తగ్గి ఉంటేనే మనం, తగ్గించుకుంటేనే మనం అనే విషయంలో గమనించినప్పుడు అవతల వ్యక్తికి విజయం దొరుకుతుంది. విజయాల్లో చాలా ముందు చూపు కలిగి ఉంటాం. అందుకే గమనించుట అనే మాటను అందరిని అనుకునవద్దు. కీడుకు ఇక్కడ ఏమన్నాడు చూడండి, మీరు బలవంతులని అనుకోకండి. మీరు అనుకోకండి కీడు చేసే వారికి ప్రతి కీడుని చేద్దామని అనుకోకండి. శోధన కలిగించే వారికి మనం శోధన చేద్దామని అనుకోకండి. ఎందుకు శోధన జరిగిందని ఆలోచించండి. శోధన ఎవరి ద్వారా వచ్చిందో మీకు మార్గం దొరుకుతుంది, అవకాశం దొరుకుతుంది. అప్పుడు అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగునుడి. అంటే మనుషులందరికి సంబంధమైన, మనుషులకు అందరికి ఉపయోగపడే ఆలోచించి మీరు ఆలోచించుడి. అంటే మనుషులందరికి ఉపయోగపడే పనిని ఏదైతే చేయాలో ఆలోచించాలండి. అవును, వాళ్ళు గమనించటం చాలా అవసరం కదా, ఆలోచించడం చాలా అవసరం కదా. ఆలోచించుడి అంటే గమనించటం అనేది ఎంత మాట, ఆలోచించడం కూడా అంతే మాట. గమనించటం వేరు, ఆలోచించటం వేరు. ఆలోచించడం అవతల వాళ్ళు పరీక్షించడం, ఆలోచించడం అవతల విషయంలో ఎలా మాట్లాడాలి వెతికి మాట్లాడటం, అది ఆలోచించడం. గమనించడం మాట్లాడిన దాన్ని మనం ఎలా మాట్లాడుతుండో గమనించటమే. ఓహో ఇలా మాట్లాడాలి. అప్పుడు ఈ మాటలన్నీ కొందరు రాసుకుంటారు, కొందరు మైండ్లో ప్రింట్ చేసుకుంటారు, కొందరు ఎలా మాట్లాడాలో ఆలోచిస్తారు. గమనించటం వేరు, ఆలోచించటం వేరు. అయితే ఇక్కడ అంటున్నాడు, ఇంకమైతే మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానపడుడి. ఇక్కడ ఎంత మట్టుకు మీకు అవకాశం దొరుకుతాయి, ఎంత మట్టుకు మీకు అవకాశం ఉంటుందో అంత మట్టుకు మీరు మనుషులతో సమాధానపడుడి. ఎస్, ఆలోచించినప్పుడు చెడ్డవాడో మంచివాడో నీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఎందుకు అవతల వారి విషయంలో ఆలోచన కలిగి ఉన్నావు కాబట్టి. ఎవరేం చెప్పినా నమ్మం, నీ ఆలోచన నీ తలంపులు నమ్ముతావు. ఎందుకు అతని మీద నువ్వు కనుదిష్టు కలిగి ఉన్నావు, ఆలోచన కలిగి ఉన్నావు. ఎలాంటి వాడో ఎటువంటి వాడో నీకు ఒక ఆలోచన, ఒక నిర్ణయం నీకు ఉంది. అప్పుడు అలాంటి వాడి మీద నింద మోపవద్దు అని దేవుడే చెప్తున్నాడు. నింద మోపకడి, అన్యాయంగా ఎవరి మీద నింద మోపటకు నీకు అధికారం లేదు అంటున్నాడు. అయితే ప్రియులారా, మీరు ఇక్కడ ఏమన్నా చూసారా, చాలా గొప్పగా చెప్తాడు. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక, అంటే ఈ లోకంలో పగ తీర్చుకునేవారు ఉన్నారనే కదా ఈ మాటను రాయటాక. దానికి కారణం ఏంటంటే పగ తీర్చుకునేవారు ఉన్నారు. ఇది నీ పగ తీర్చుకునే నీ పని కాదు. మనిషికి పగ తీర్చుకునే అసలు మా తలంపు అసలు మనిషికి లేదండి. మనిషికి పగ తీర్చుకునే ఆలోచన లేదు. ఎలాగొచ్చిందంటే సాతాను గడి పెట్టేశాడు. సాతాను గల వాళ్ళు వచ్చింది పగ తీర్చుకోవటం, పగ పట్టడం. ఏంటో ఈ మధ్యలో ఎక్కువైపోయింది అది. అసూయ స్వార్థంతో వాడు అలా ఇలాగ ఉన్నాడని పగపట్టేవారు అయిపోయారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వడి. దేవుని యొక్క ఆలోచనకు ఉగ్రతకు చోటు ఇడి. పగ తీర్చుడు నా పని, నేనే ప్రతిఫలం ఇచ్చేదును అని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. అంటే మీరు పగవారి కొరకు మీరు ప్రభుకి అప్పగించాలి. పగ తీర్చుకుంటే ఎవరి పని? దేవుని పని, నీ పని కాదు. నీవు ప్రభువు నిమిత్తము కనిపెట్టడి ప్రార్థించటమే నీ పని. తండ్రి, ఏంటి నా పరిస్థితి? ఎన్నో రకాలుగా ఆలోచించాను, ఎన్నో రకాల నేను గ్రహించటం నాకు ఎటువంటి ఉపకారం లేదు. నేను అవతల విషయంలో నేను గ్రహింపు కలిగి ఉన్నాను, అయినా కూడా నాకు శోధన వస్తుంది. ఎలా క్షమించాలని దేవుని యందు నువ్వేం కలిగి శోధనలోకి అక్కడ దేవుడు ఏమంటాడు, నువ్వు గ్రహింపు కలిగి ఉన్నావు కాబట్టి నీకేమంటే నువ్వు తీర్పు తీర్చగో, నేనే తీర్చాను, నీ పట్ల నేను యుద్ధం చేస్తాను అంటున్నాడు. నేను యుద్ధం చేసేవాడిని అంటున్నాడు ఆయన. నువ్వు తీర్పు తీర్చుకుడి, నేను పగ తీర్చుకుంటాను అంట. ఎవరి తరపున? నీ విషయంలో దేవుడు శత్రువు అనే సాతానును, అది మనిషి అయినా మరొకటైనా పగ తీర్చుకునే పని ఎవరిదంట? ఆయనదంట. నువ్వు ఆయన బిడ్డగా ఆలోచిస్తున్నావా?
ఆయన బిడ్డగా నువ్వు తలస్తున్నావా? ఆయన బిడ్డగా నువ్వు గ్రహింపు కలిగి ఉన్నావా? అయితే ప్రభు నీ పట్ల యుద్ధమే ప్రకటిస్తానంటున్నాడు. యుద్ధము చేస్తానన్నాడు. అయితే కాబట్టి నీ శత్రువు ఆకలిగున్నప్పుడు నువ్వు అతనికి భోజనం పెట్టమంటున్నాడు. ఏంటండి ఇలా మాట్లాడుతున్నారండి అనుకుంటున్నారా? ఎస్, ప్రభు చెప్పే మాట అదే. నీ శత్రువు ఆకలిగున్నాడా? ఆకలి కడుపుకు సంబంధించి శత్రువు ఇక కోపం. నీ శత్రువు అనేది అనుకోకు. ఆకలిగున్నాడు నీ శత్రువు, వాడికి అన్నం పెట్టమంటున్నాడు. విషయంతో కలిగింది కాదండి, ప్రేమతో అన్నం పెట్టము. అప్పుడు ఆ వ్యక్తి, నేను కొట్టానే అయినా నన్ను ప్రేమిస్తున్నాడే, నేను తిట్టానే అయినా నాకు ఆకలిగున్నాను అన్నం పెడుతున్నాడే, అయినా నేను ఇతన్ని చనిపోవాలని నేను అనేక రకాలుగా ప్రయత్నించానే, అయ్యో నా పట్ల ఎంత గ్రహింపు కలిగి ఉన్నాడు, ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు, ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు, ఎంత గ్రహింపుతో అతడు నా పట్ల ప్రేమ చూపిస్తున్నాడు, అయ్యో అని పశ్చాత్తాపడే అవకాశం. అందుకే ప్రభు ఏమన్నారు, నీ శత్రువు ఆకలిగున్నప్పుడు నువ్వు అన్నం పెట్టమంటున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, దప్పికి ఉంటే దాహం ఇమ్ము, అలాగూ చేయటం వలన అతని తల మీద నువ్వు అలాగ చేయటం వల్ల అతని తల మీద నిప్పుల్లో కుప్పగా పోయితును. అంటే నువ్వు ప్రేమ చూపిస్తున్నావు, అతడు ఇంకా శత్రువుగా ఉంటే నేనే కుంపడ పోస్తాను అన్నాడు. నిప్పుల తన తల మీద పోయిదును అంటున్నాడు. అయితే కీడు వలన జయింపక మేలు చేత కీడును జయించు. కీడు వల్ల నీకేమొచ్చే, కీడుని చేద్దామంటే నీకు విజయం రాదంట. కీడును మేలుగా మార్చుకుని విజయం సాధి. కీడు వచ్చిందా, అది మేలుగా మార్చుకో. అంటే ప్రేమ రూపంలో. శత్రువైన సాతానుగడైన నీ పక్షానికి వచ్చినప్పుడు మేలుగా మార్చుకో అని. అందుకనే ప్రియులారా, విశ్వాసముతో నువ్వు ఉన్నప్పుడు, నువ్వు గ్రహింపు కలిగి ఉన్నప్పుడు, గ్రహించుట అనేది ఎంత ప్రాముఖ్యమో. గ్రహించుట అంటే గమనించటము చాలా అవసరం అండి. గమనించటం గ్రహించుట చాలా అవసరం. ఆలోచించడం అవసరం, యోచించడం అవసరం, దాని గురించి తెలుసుకోవడం అవసరం, దాని గురించి గమనించి దాన్ని ఎలా చేయాలో ముందుకు నడిపించడం అవసరం. అందుకే అంటున్నాడు, కోపపడుడి కంటే కోపపడటం వల్ల పాపము వస్తుంది తప్ప కోపపడకుడి, పాపము చేయకుడి. ప్రేమించుడి, దేవుని యందు విశ్వాసం కలిగి హెచ్చించుకుని తగ్గించుకుంటం వల్ల నీకు హెచ్చు పెరుగుతుంది తప్ప కోపం రాదు అంటున్నాడు. నా ప్రియ దేవుని స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో గమనించుతున్నారా? గ్రహింపు కలిగి ఉన్నారా? ఆలోచన కలిగి ఉన్నారా? ఎలాగున్నారు? దేవుడు మిమ్మల్ని అడుగుచున్నాడు. నువ్వు గ్రహింపు కలిగి ఉన్నావా? నా పట్ల, నీ స్నేహితుడి పట్ల నీ స్నేహితుడు ఏం చేస్తున్నాడని గ్రహింపు కలిగి ఉన్నావా? ఎలా చేస్తున్నాడు, ఎలా చేయబోతున్నావు గమనిస్తున్నావా? గమనిస్తే ఏ రకంగా గమనిస్తున్నావు? అటు తలంపును దేవదేవుడు నీకు నాకు అందించి ఆయన రాజ్యముకు సిద్ధపాటు చేసి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఓ దయగల మా దేవా, నీకు వందనాలు. గ్రహించుట, అవును ప్రభా, గ్రహింపు లేక చాలామంది అనేక రకాలుగా ప్రవర్తిస్తున్నారు. దాని మీద గ్రహింపు లేక, దాని మీద ఆలోచన లేక, అదేంటో తెలుసుకోలేక తండ్రి తిరుగుబాటు చేస్తూ కోపముతో రగిలిపోతూ తండ్రి అనేకమైన పనులు చేస్తున్న నీ బిడలను దేవా గమనించుకొని గ్రహించే భాగ్యము దయచేయమని నీ ఆత్మతో నింపండి. నా దేశ ప్రజలు, నా ప్రపంచ ప్రజలు, నా గ్రామ ప్రజలు, నా పల్లె ప్రజలు, నా పట్టణ ప్రజలు, నా దేశ ప్రజలు అందరూ నా రక్త సంబంధికులే, అందరూ మా బంధుమిత్రులే, అందరూ మా స్నేహితులే, మా అన్నదమ్ములే, మా అక్కజల్లులే. ప్రభువా, ఈ లోకములో ఏ తలంపు కలిగి ఉన్నామో, ఏ ఉద్దేశం కలిగి ఉన్నామో, ఏ ఆలోచన కలిగి ఉన్నామో, ఏ క్రియలు కలిగి ఉన్నామో ఆయన ఆలోచించగల కృపను, తలంచగల కృపను, ప్రేమించగల కృపను నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నీ ఆలోచన క్రియలు అన్ని వేళలా అందించి నడిపించుమని నీ దీనదాసుడే నేను మరణాత ప్రార్థన సన్నిధి నుండి ప్రార్థిస్తుండగా, ఒక డిమానేషన్ అని కాదు ప్రభా, అందరూ నిన్నే ఆరాధించాలి, నిన్నే గమనించాలి, నీ మాటలే గ్రహించాలి, నీ మాటల నిమిత్తమే తలంచి ప్రార్థించాలి. అటువంటి కృప ఆదరణ ప్రపంచ దేశ ప్రజలకు
వారు చేసిన వృత్తులు, పనులు, ఉద్యోగములు అందరిని బట్టి అన్ని వారల అన్ని సమస్త కన్నీటి యొక్క ప్రార్థన తండ్రి అని పిలిచిన ప్రతి మరణం నువ్వు ఆలకించి అంగీకరించి నెరవేర్పదాయిచ్చమని మా ప్రభువును రక్షకుడైన త్రియేక దేవుని నామములో అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నీ నామాన్ని పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరినగాక. మానుద్రుడ మాకు దయచేయం. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనకి అక్కిని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం ఇవ్వనావు తండ్రి. ఆమేన్. ఏ శ్రద్ధమే జయం, అపవాదికులం ప్రవేశ రక్తమే జయం, అపవాదికులం ప్రభు సంపూర్ణ విజయం, అపవాదికంతక నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడుగా ఉన్న రాకడకు సిద్ధపరిచి బలపరిచి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా.